చెప్తున్నాను. ప్రజలను గుర్తించాలి. మారు మనసు పొందకుండా ఎలా ఉన్నాం, మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉన్నాం, అది గుర్తించాలి ప్రజలు. హల్లెలూయా. మారు మనసు పొందక ముందు నువ్వు జగలాడుతూ ఉన్నావు అనుకోండి, మారు మనసు పొందక ముందు నువ్వు తెగలాడుతూ ఉన్నావు అనుకోండి, మారు మనసు పొందక ముందు నువ్వు బూతులాడే అలవాటు ఉంది అనుకోండి, మారు మనసు పొందక ముందు కొట్లాట ఆడే అలవాటు ఉంది అనుకోండి, మారు మనసు పొందక ముందు అబద్ధాలాడే అలవాటు ఉంది అనుకోండి, మారు మనసు పొందక ముందు మోసం చేసే అలవాటు ఉంది అనుకోండి. మారు మనసు పొందిన తర్వాత ఏముండాలి? మార్పు ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రజలను చూసినప్పుడు అదే, ఒకప్పుడు ఈ వ్యక్తి మోసం చేస్తూ బ్రతికేవాడు, ఒకప్పుడు ఈ వ్యక్తి తాగుతూ బ్రతికేవాడు, ఒకప్పుడు ఈ వ్యక్తి అక్రమాలు చేస్తూ ఉండేవాడు. చూడండి ఎంత మార్పు వచ్చిందో యేసు ప్రభు తెలిసిన తర్వాత. చూడండి ఎంత మార్పు వచ్చిందో మందిరానికి వెళ్తున్న తర్వాత. అది ప్రజలు ఏం చేయాలంట? గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టాలంటే పౌలు అంటాడు, మీరు సక్రియలందు నడవాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సో రెండో మాట ఏం చెప్పుకున్నాం? పిలుపు తగినట్లుగా మనము నడవాలి. హల్లెలూయా. మూడో మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం.